ఐ థింక్ ఐఎమ్ ఫాలోయింగ్ ఫర్ యూ. వాడికంత ఇంగ్లీష్ రాదు కానీ తెలుగులో చెప్పు. సచిన్, ఐ లవ్ యూ. వీడియో అయితే చూశారు కదా, మొత్తం చూస్తే మంచి ఫీల్ అయితే ఉంటుంది. వీడియో కూడా చాలా బాగుంటుంది. ఈ డైలాగ్ మీద చేయమని మన సబ్స్క్రైబర్ చాలామంది అడిగారు. డెఫినెట్లీ నిన్ననే చేద్దామని అనుకున్నా, ఈరోజు చేసిన చాలా బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో పెట్టాను ఫుల్ స్క్రీన్లో, ఒకసారి చెక్ చేయండి, చాలా నీట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, సపోర్ట్ చేయండి ఒక లైక్ చేసి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే నేనైతే ఓపెన్ చేసుకున్నా. మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలంటే మన సైడ్లో ఉంటుంది, లేకపోతే టెలిగ్రామ్లో ఉంది, చెక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? డెఫినెట్లీ మీకు అప్డేట్ ప్రాబ్లం వస్తే మాత్రం అప్డేట్ చేసుకోండి, అంటే అప్డేట్ వర్షన్ కాబట్టి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, నేను ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను, సపరేట్గా ఇచ్చాను, అది రెండైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే మనకైతే స్టార్టింగ్లో లిరిక్స్ అయితే ఉంటుంది, కొంచెం గ్లో టైప్లో ఉంటుంది. ఓకే, మీకు ఇలా ఒకవేళ నచ్చకపోతే మీరు వేరే మీ యొక్క స్టైల్ అయితే చేసుకోవచ్చు. కలర్ చేంజ్ చేసుకోవడం కానీ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు మీకు. ఓకే, మధ్యలో మీరు రెడ్ కలర్ కానీ ఇలాంటివి పెట్టాలంటే పెట్టుకోవచ్చు, కానీ పెట్టే ముందు మీరు ప్రతి ఒక్కటి చేంజ్ చేయాలి ఇందులో కలర్స్ అనేది. అయితేనే మీకు మీ వీడియోలో చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. కాబట్టి పెట్టేటప్పుడు కొంచెం అన్నీ చేంజ్ చేసి పెట్టండి, అయితే బాగుంటుంది. ఓకేనా? ఓకే, ఇలా. ఓకే, ఇంకా చేంజ్ చేసుకోవచ్చు, అది రెడ్ కలర్ ఉంది కాబట్టి. ఓకే, లిరిక్స్ అయితే ఉంది, దానికి యాజిటీగా ఉంచండి. ఇందులో ఫాంట్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలర్ట్ మోషన్లో ఉన్న ఫాంటే యూజ్ చేసినాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వస్తే ఇక్కడ కొన్ని గ్రూప్స్ అయితే ఉంటుంది. ఒక మెథడ్ చెప్తాను. మనం ఈ మధ్యలో అయితే ఇలాంటి స్టైలే ఎక్కువ చేస్తున్నాం. మెయిన్ ఏంటంటే ఇలాంటి చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. మ్యాక్సిమం ఇలాంటి వీడియోసే చాలా వైరల్ అవుతున్నాయి. ఓకేనా? మనకు వేరే స్టైల్ ఉంటే వేరే డెఫినెట్లీ చేస్తే అట్లేం లేదు, కానీ ఇలాంటి వీడియోస్కే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి 3 లేయర్స్ ఫొటోస్ మీకు నచ్చకపోతే మీకు ఒకటే లేయర్ ఫోటో అయితే యూజ్ చేసుకోవచ్చు, అంటే ఒకటే ఫోటోతోటి. ఈ 3 లేయర్స్ అయితే చాలా బాగుంటుంది. ఫోటో ఒకటే కాబట్టి మీరు రీప్లేస్ పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మనం ఈ సెకండ్ గ్రూప్లో అయితే చెప్తాను నేను, ఇందులో చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఎగ్జాంపుల్గా ఈ సెకండ్ గ్రూప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ మనకు చూసుకుంటే 2 షేప్స్ అయితే ఉంటుంది. కింద షేప్ని ఈ పైన షేప్ ఏదైతే ఉందో ఇందులో బ్లర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఒక సైడ్లో బ్లర్ ఉంటుంది, ఎందుకంటే ఆ సైడ్లో ఉన్న కార్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రంట్ ఉన్నదానికి కొంచెం బ్లర్ చేద్దామని, అంటే లుక్ ఉంటుందని. మీ యొక్క ఫోటో రీప్లేస్ పెట్టడం కానీ ఇలాంటివి చేంజ్ చేసేటప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో పెడుతున్నాను, దీనికి టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేద్దాం. టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇలాగైతే వస్తుంది. ఇలా ఇంట్రెస్ట్గా ఉంటే పెట్టుకోండి, లేదు మాకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇది రిమూవ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి, మళ్ళీ మర్చిపోవద్దు. ఓకే, ఇలాగైతే గ్రూప్లో చేంజ్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ విషయం చెప్పాలి, షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, షేక్ ఎఫెక్ట్ అయితే పైన ప్లస్ సెకండ్, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఉంటుంది, కాపీ చేసుకోండి. కాపీ చేసి ఫుల్ ప్రాజెక్ట్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఈ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ దగ్గర వచ్చండి, అంటే గ్రూప్ ఎండింగ్లో వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకైతే ఒక రౌండ్ గ్రూప్ అయితే ఉంటుంది. ఇది మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు, కానీ బాగుంటుంది, పెట్టుకోండి. మీరు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటోని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ప్రతి ఒక్క ఫోటో పెట్టడానికి ఇంతే. ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.